ఇంటికాడ ఉంటే మస్తు బోరు కొడుతుంది. ఎవరో నీళ్ళ పండు పోయి ముచ్చట పెడదామని ఎవ్వరు లేరు, అందరూ పనులకేరు. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసి తొందర పిల్లలుగానే నా బిడ్డకు కూడా లగ్గం చేసి పోయిండు. అయినా నా మొగనికి ఈ వయసులో మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేయక పైస పిచ్చి అని దేశాల పండు తిరుగుతాండు. మంచిగా నా బిడ్డకు లగ్గం చేసిన అది మంచిగా దాని మొగంతో మంచిగా ఎంజాయ్ చేస్తుంది కావచ్చు. నేను కూడా నా బిడ్డ సంవత్సరం ఎట్లుందో పోయి చూసి వస్తా. అమ్మ బాగున్నావానే? బాగున్నా బిడ్డ. బాగున్నా. అల్లుడు మీరు బాగున్నారా? కలగడకొచ్చిపోయా. ఇగో అమ్మ, ఎన్ని గంటలకు బయలుదేరినవే? పొద్దున్నే బయలుదేరిన బిడ్డ. మరి ఫోన్ కూడా చేయకుండా వచ్చినవేంది అమ్మ? ఇంటికాడ అన్ని ఒక్కదాన్నే కదా బిడ్డ, ఏం పని చేసుకున్నా కానీ బోరు కొడుతుంది, మనసున పడతలేదు. అందుకే నేను కూడా బుద్ధి అయింది వచ్చిన. అవునా? మరి బస్ దిగినాక ఫోన్ చేస్తే అల్లుని బస్ స్టాండ్ దగ్గర కూడా పంపిద్దును కానీ అమ్మ. ఎందుకు బిడ్డ అల్లుని కష్టం? ఏమండి ఏం చేస్తారు? ఇక్కడే ఉన్నా. అయ్యో బిడ్డ, 4 అడుగులు ఎత్తి ఇక్కడ దాకా అత్త, అల్లుని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అత్త నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అత్త. బస్ కాడికి నేను రమ్మంటే వచ్చేవాడిని కా అత్త, నిన్ను తీసుకొని వచ్చేవాడిని. ఎంత భాగ్యం. ముద్దుగున్నా కానీ ముద్దు మాటలు మాట్లాడతాడు నా అల్లుడు. ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే అత్తాడట. ఏమే అత్త వచ్చింది కదా, చికెన్ తీసుకొస్తాను, నువ్వు మసాలాలు రెడీ చేయి. సరే అండి. అల్లుడు ఎంత మంచోడే బిడ్డ. అవునే అమ్మ, మీ అల్లుడు నైట్ అంతా నిద్రపోనియాడు. అయితే మా అల్లుడు గట్టోడే. నా యవ్వనం మొత్తం అడవిలో కాసిన వెన్నెలు అయిపోయింది. నా వయసులో ఉన్నోళ్ళు మస్తు మంది ఎంజాయ్ చేస్తారు, ఒక నేను తప్ప. ఏంటమ్మా ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదు బిడ్డ, ఎండల పడి వచ్చినా కదా, కొంచెం తలకాయ నొత్తాను, కొంచెం చాయ్ పెట్టుకోండి. సరే అమ్మా. ఏంటండి? ఇదిగో చికెన్, ఇదిగో 4 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ రోజు మంచం విరగాల్సిందే, పూలు నలగాల్సిందే. మెల్లగండి, మా అమ్మ ఉంది వినపడుతుంది. ఇంతే ఎన్నైవే, మంచం విరగాల్సిందే, పూలు నలగాల్సిందే. మెల్లగండి, మా అమ్మ ఉంది వినపడుతుంది. ఇంతే ఎన్నైవే. అబ్బా, నాళ్ళుతో నా బిడ్డ మస్తు సుఖపడుతుంది. నేను కూడా ఒక ఆడదాన్ని, నాకు దక్కని సుఖం నా బిడ్డకు అస్సలు దక్కనియ్యా. తొందరగా రాలే, ఆగలేకపోతున్నా. ఇప్పుడే పోయి తలపేసుకున్నట్టున్నారు. వీళ్ళు ఎట్లా సుఖపడతారో నేనే చూస్తా. బిడ్డా బిడ్డా, ఎవరు ఇట్లా అసలు ఏమో అండి, చూసేస్తా.
వా. బిడ్డ ఏంది అమ్మా? అదేం లేదు బిడ్డ, కొత్త ప్లేస్ కదా, దెయ్యాలు కలకత్తాన్నాయి, భయం అవుతుంది బిడ్డ. నేను కూడా ఈయనమంట. అయ్యో అవునా అమ్మా? ఏం కాదత్త, ఆయన దండకం చదువుకొని పడుకో, నిద్ర పట్టిద్ది. ఏమో అల్లుడు, నాకు గుండె దడదడ అవుతుంది. ఇగో నువ్వు బయట పడుకో బిడ్డ, నేను లోపల పడుకుంటాం. పా బిడ్డ, జరగాలడు. ఎంత పని చేసావు అత్త. ఎంత పని చేసిందా, ఎలాగైనా పని జరగాల్సింది, అస్సలు వదిలే ప్రసక్తే లేదు. Bau, 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 అమ్మా కుక్కలు అరుస్తున్నట్టున్నాయే. నేను గట్టిన అత్తే బిడ్డ, నువ్వు పడుకో. అమ్మ అప్పటి నుంచి అలా అరుస్తున్నాయి, చాలాసేపు అవుతుంది. ఛీ, కుక్కలు పాడుగాను, ఇప్పుడు అరవాలని ఉందా, నిద్ర పోకుండా చేస్తానాయి. సరేది బిడ్డ, నేను పోయి చూసేస్తా. సరే అమ్మా. అవ్వా చల్ల పెడుతుంది బిడ్డ, చిద్దగా పోతా. అవ్వా అడి, కుక్కలు పాడుగాను, నిద్ర పోకుండా ఏం మొరుగుతున్నాయి. అడి ఇవి ఏడున్నాయి అసలు. దొరికింది ఇవాళ. ఈ రోజు నేను వదిలిపెట్టా నిన్ను. అబ్బా దొరికావు, ఈ రోజు నిన్ను వదిలిపెట్టు. అబ్బా పట్టు కొత్తగా ఉంది. అల్లుడు, అత్త నువ్వా? నేనే అల్లుడు, నువ్వు పట్టుకున్నది నన్నే. అత్త తప్పేమో అత్త. ఏం తప్పల్లుడు, పట్టుకున్నది నా అల్లుడే కదా, అయినా ఇంటి కూడా మీ మామ లేనేలేడు. సరే అత్త. అబ్బా అల్లుడు, స్వర్గం చూపించినావు. మరి నేనంటే ఏమనుకున్నావు అత్త? అట్లుంటది అల్లుడు అంటే. అల్లుడు ఒక్కసారి తప్పు చేసినా, 2 సార్లు తప్పు చేసినా తప్పు తప్పే. నువ్వు మళ్ళా రేపు కూడా రా. సరే అత్త, మా వచ్చింది దాకా వస్తానే ఉంటాలి. సరే. ఎవరు? ఏంది ఈ కడుపు ఏంది కథ ఏంది అసలు? అవ్వా నేను పోయి ఎప్పుడైంది? నేను పోయి 6 ఏళ్ళు పైన అయింది. అది అసలు ఈ కడుపు ఎక్కడ వచ్చింది నీకు అసలు? అసలు ఎవరే కడుపు? ఎవరు అసలు కడుపు కారణం ఎవరు? కొట్టకండి. ఎవరు? అది 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 చెప్పు, చెప్తా చెప్పు, చెప్తాండి. చెప్పు, అదే చెప్పు. ఈ కడుపుకు కారణం మన అల్లుడయ్యా. అల్లుడా? అయ్యో రామచంద్ర, అయ్యో అయ్యో ఇదేం కావరా బాబు? అసలు అల్లు దొరమగా అల్లు చేత కడివేస్తున్నాయి, అల్లు చేత కడివేస్తున్నాయి. అసలు నీకు ఆ బుద్ధే లేదండి అసలు. అదన్నా నవ్వుతారు, సిబ్బే నీకు అసలు చందంగా అసలు. సరే సరే అయిపోయింది, చేయించుకున్నావు, అభాషణ చేసుకోవచ్చుగా. హాస్పిటల్కి పోయినానండి, అబార్షన్ చేయాలంటే నాకు కూడా ప్రాణాలకు ముప్పు అన్నారు, అందుకే చేయనన్నారయ్యా. నా పరువు పోయింది కదా, ఏ మొహం పెట్టుకుని బాడీ బాగా వస్తుంది? ఎవరన్నా ఏమన్నా వస్తుంది? అల్లుడు నాకు చెబుతున్నావు, ఎవరు చెప్తూ ఉండదు అల్లుడికి.
అల్లుడు వాడు. హలో నాన్న అమ్మాయి, అల్లుడు లేడా? ఉన్నాడు వాడు. వాడు ఏం పని చేశాడు లేడా? ఇంతే వాడికి పోనీ. అంటే అది నువ్వు వస్తున్నవని అల్లుడు పారిపోయిండే. ఏంది? ఆ అత్తకి కడుపు చేసి అల్లుడు పారిపోయాడా?